ఒక ఫేమస్ జెన్ సేయింగ్ ఉంది. అది ఎంత పురాతనమైందో ఎవరికి తెలియదు, కానీ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి అది రెలవెంట్. సజీవంగా ఉన్న ప్రతి మనిషి తెలుసో తెలియకో ఆ సేయింగ్ యొక్క ఎసెన్స్ని తన జీవితంలో అనుభవించి తీరుతాడు అనమాట. ఆ సేయింగ్ ఏంటంటే నానా కొరోబి యా ఒకి అని. అఫ్ కోర్స్ జపనీస్ మనకు అర్థం కాదనుకో. నానా కొరోబి యా ఒకి, దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఫాల్ డౌన్ 7 times, స్టాండ్ అప్ 8. ఇంకా తేలికైన పరిభాషలో చెప్పుకోవాలంటే 7 సార్లు కింద పడు లే, కానీ 8వ సారి లేచినప్పుడు ఇక పడకు. ఈ జనరల్ కాంటెక్స్ట్ లో మనిషి లేవడం పడిపోవడం లేవడం పడిపోవడం అనేది నాకు లాస్ట్ ఇయర్ బాగుంది, ఈ ఇయర్ బాగాలేదు, నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది, నేను ఏదో చేస్తున్నా అంత బాగానే జరగాలి, సో ఇప్పుడు కొంచెం వ్యాపారం డౌన్ ఉంది, నెక్స్ట్ ఇయర్ బాగుంటుందేమో, మొన్నటి వరకు బాగుండే ఇప్పుడు బాగలేదు. ఇదంతా మనిషి నిరంతరం మాట్లాడుతుంటాడు కదా. ఇట్లాంటి ప్రపంచ వ్యవహారాలకు సంబంధించిన స్టేట్మెంట్ కాదు ఇది. ఈ స్టేట్మెంట్ కాన్షియస్నెస్కి సంబంధించింది. అంటే ఎన్ని వందల సార్లైనా పడు, కానీ ఒక్కసారి కాన్షియస్ కా, ఒక్కసారి చైతన్యంలోకి రా, తద్వారా ఇక మళ్ళీ పడిపోవడం అంటూ ఉండదు అనే కాంటెక్స్ట్ అనమాట. ఎందుకంటే ఒక్కసారి ఒక వ్యక్తి చైతన్యంలోకి ప్రవేశించిన తర్వాత ఆ స్థితి నుంచి వెనక్కిపోవడం అంటూ ఉండదు. అలా వెనక్కిపోయినట్టు నటించవచ్చు ఒక ఎక్స్టెంట్ వరకు. సో నానా కొరోబి యా ఒకి అనే స్టేట్మెంట్ చైతన్యానికి సంబంధించింది, స్థితప్రజ్ఞతకు సంబంధించింది. దీన్నే మనం డే టు డే లాంగ్వేజ్ లో నెవర్ గివ్ అప్ అంటున్నాం. ఏదేమైనా పట్టు వదలొద్దు. దేనికోసం? పనికిరాని విషయాల గురించి కాదు. ఏం తెలుసుకుంటే నీ మనస్సు విముక్తి అవుతుందో అది తెలుసుకునే ప్రయత్నం చేయడం. ఎలా ఉంటే నీ జీవితం అతి సరళంగా ఆహ్లాదకరంగా అందంగా మారుతుందో అలా జీవించే ఒక ప్రక్రియలోకి అడుగుపెట్టడం. ఈ ప్రపంచంలో అది ఎవ్వరు నీకు ఇవ్వలేరు, అలాగే నాకు ఇవ్వలేరు. ఎవ్వరికి వాళ్ళు డిస్కవర్ చేసుకోవాలి. ఇప్పుడు అడవిలో ఉన్నప్పుడు నీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఎవ్వరు లేరు నిన్ను ఓదార్చడానికి. నువ్వు ఏడ్చినా వినేవాళ్ళు లేరు. అలాంటి సమయంలో చాలా తక్కువ సమయంలో నువ్వు ఏడుపు ఆపి అసలు ఆ ముళ్ళు వైపు చూసి దాన్ని అసెస్ చేసి అక్కడి నుంచి నువ్వు తొందరగా లేచి నిలబడతావు. వెన్ హ్యూమన్ పుట్స్ హిస్ మైండ్ ఇంటూ other people's hand, it is very difficult to live a conscious life. So consciousness antene adi, your mind is absolutely in your own hands. సో పుట్టిన ప్రతి పిల్లవాడు లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు, మనకు తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ 2 స్థితులు ఉన్నాయి, కింద పడ్డ స్థితి, లేచి నిలబడి ఉన్న స్థితి. సో కింద పడ్డ ఉన్న స్థితే నా స్థితి అనుకొని ఆ పిల్లవాడు ఎందుకు ఆగిపోవట్లే? ఎందుకంటే ప్రకృతి నియమాల్లో నిలబెట్టే శక్తి ఉంది. మనం ఇన్ జనరల్ చాలా మంది వాడే ఒకానొక పదం లేదా ఒక అనుభవానికి సంబంధించిన పదం కుండలిని. కుండలిని అంటే ఏంది? నిన్ను నిఠారుగా ఉంచేది అని, నీలో కింది నుంచి పైకి ఎగబాకేది అని. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒక శక్తి ప్రవాహం కుండలిని. సో దాన్ని జాగృతం చేయడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అది నిజమో కాదో వాళ్ళకి తెలియదు.
కానీ ఎవ్వరు లేరనుకో సహాయం చేసేవాళ్ళు. యూ విల్ నో ద ఈజియెస్ట్ వే టు రైజ్ దట్ కుండల్ని విదిన్. సో ఒక పిల్లవాడు కింద పడుతున్నప్పుడు ఆ కింద పడ్డ స్థితి తన స్థితి అనుకోవట్లే. నో, నేను నిలబడాలి. రెండోసారి కాస్త బాగా నిలబడ్డాడు. మూడోసారి నిలబడి కాస్త నడుస్తూ తడబడ్డాడు. నాలుగోసారి కాస్త నడిచాడు, మళ్ళీ పడ్డాడు. ఈసారి కాస్త తేలిగ్గా, అంటే శరీరం యొక్క స్థితి, దాని యొక్క బరువు మెల్లమెల్లగా డిసప్పిర్ అవుతూ శరీరం లేని స్థితికి మనిషి ఎంటర్ కావాలని ట్రై చేస్తున్నాడు. కాన్షియస్నెస్ అనేది ఎ స్టేట్ ఆఫ్ నో వెయిట్, ఎఫర్ట్లెస్ గా, అసలు నువ్వు ఉన్నట్టే తెలియదు ఒక స్థితి. అది ఉంది, దట్స్ ఆల్. ఇట్ హ్యాస్ నో వెయిట్. సో అన్నిసార్లు కింద పడి లేచిన పిల్లవాడు నిజంగా అతనికి నిలబడ్డం వచ్చిన తర్వాత ఇక పడడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరైనా సరే, అందరికీ వాకింగ్ వచ్చు కదా, మీరు కావాలని కింద పడండి చూద్దాం. ఇప్పుడు శరీరం పడనివ్వదు. సైకిల్ వచ్చు కదా, బైక్ అంటే వద్దు, యాక్సిడెంట్స్ అవుతాయి, దెబ్బలు తాకుతాయి. సైకిల్ వచ్చు కదా, కావాలని కింద పడండి చూద్దాం ఒక వేగంలో. శరీరం అస్సలు పడనీయదు కింద. ఒక్కసారి దానికి నిలబడ్డం తెలిసిన తర్వాత అది కింద పడనివ్వదు. ఒక స్టెంట్ మ్యాన్ ఇంటర్నేషనల్ గా పడ్డం వేడు, అతను సాధన చేస్తాడు కింద పడ్డం. కానీ ఒక ఆరోగ్యకరమైన మనస్సు, శరీరం ఉన్నవాడు ఒక విధమైన సాధన చేసిన తర్వాత, ఒక స్థితిని అందుకున్న తర్వాత దానికి మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది జరగదు. ఒక ఓల్డ్ ఎన్లైటెండ్ మ్యాన్ అంటూ ఉండేవాడు, వన్స్ యు ఆర్ ఎన్లైటెండ్ దేర్ ఈజ్ నో గోయింగ్ బ్యాక్. అందుకని జ్ఞానోదయం పొందాలని ఆతృత చెందకండి. కొంచెం ఎక్కువ కాలం ఈ వరల్డ్ లైఫ్ని అనుభవించండి. ఒక్కసారి మనస్సులో ఆ చైతన్యం వచ్చిందా మళ్ళీ వెనక్కిపోవడం అనేది ఉండదు. అలాగని ఇదేదో చాలా కాంప్లెక్స్ థింగో, లేకపోతే ప్రత్యేకమైన వ్యక్తులు అర్థం చేసుకునే విషయాలు అటువంటివి ఏమీ కాదు. ఎనీబడీ కెన్ అండర్స్టాండ్, మెడ మీద తలకే ఉన్న ఎవడైనా. కానీ ఒకటే ప్రీ కండిషన్, ఇది నా అధ్యయనం వల్ల, నా అబ్జర్వేషన్ వల్ల, నా అనుభవంలో నుంచి చెప్తున్నమాట. మన జీవితం, మన మనస్సు వేరే వాళ్ళ చేతిలో పెడితే ఇట్ టేక్స్ టైం. అలా కాకుండా నీవే ఆలోచించాలి. లైఫ్ని, దాని ప్యాటర్న్స్ని ఎవ్వరి సహాయం లేకుండా, ఒకవేళ వేరే వ్యక్తి చెప్పొచ్చు, కానీ దాన్ని నమ్మడం కాకుండా ప్రాక్టికల్గా చేసి చూసినప్పుడు చైతన్యం అనేది నిలబడుతుంది. చైతన్యం ఉంటుంది, కొన్నిసార్లు అడ్డంగా పడుకుని ఉంటుంది, కొన్నిసార్లు నిలబడి ఉంటుంది, కొన్నిసార్లు పూర్తి చైతన్య స్థితిలో ఉంటుంది, కొన్నిసార్లు అచేతన స్థితిలో ఉంటుంది. ఉండకుండా పోవడం అనేది లేదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టడంలే. ఒక మగవాడి పురుషత్వం లాగా లేదా స్త్రీత్వం లాగా అవి ఎక్కడి నుంచో మనం తీసుకొచ్చి పెట్టట్లే, అవి ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ కొన్నిసార్లు అది పూర్తి యాక్టివ్ స్టేట్లో ఉంటుంది, కొన్నిసార్లు యాక్టివ్ స్టేట్లో ఉండకపోవచ్చు. అంతెందుకు, ఎంతో అందంగా ఉన్న ఒక అమ్మాయి ఒకవేళ జ్వరం వచ్చిందనుకో, తన అందమంతా పోయినట్టు అనిపిస్తుంది తనకి. మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ శక్తి పుంజుకున్నప్పుడు దాని యొక్క శిఖర స్థాయిలో మళ్ళీ అందం ఆవిష్కృతమవుతుంది. శరీరానికి అటువంటి స్థితి ఉన్నప్పుడు మరి మనస్సుకు ఉండదా? ఖచ్చితంగా. సో ఈ జపనీస్ ఓల్డ్, అసలు సెంచరీస్ ఓల్డ్ స్టేట్మెంట్ ఇది. నానా కొరోబి యా ఓకి, ఫాల్ డౌన్ 7 times, స్టాండ్ అప్ 8. సో 7 సార్లు పడు, కానీ 8వ సారి లే. కానీ ఇది జనరల్ కాంటెక్స్ట్ లో చెప్పింది కాదు ఇది. అంటే 7 సార్లు పడ్డావు, అన్నిసార్లు లేచావు, ఇప్పుడు 8వ సారి లేచి నిలబడ్డావు, మళ్ళీ కొంతకాలం తర్వాత పడతావు అనే కాంటెక్స్ట్ లేదు అందులో. ఇక దేర్ ఈస్ నో గోయింగ్ బ్యాక్. దారుమా అని ఒక బొమ్మ ఉంటుంది,
అది కింద లావుగా ఉండి పైన సన్న తలకాయ ఉంటుంది. ఆ కింది పక్క కాస్త బరువు ఉంటుంది. నువ్వు దాన్ని ఎలా కొట్టినా సరే, ఎంత గట్టికి కొట్టినా సరే అలా 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 ఊగి అది మళ్ళీ స్ట్రేట్ గా నిలబడుతుంది. సో ప్రాబబ్లీ అక్కడి నుంచి స్టేట్మెంట్ వచ్చిండొచ్చు, ఐ అజ్యూమ్. లేదా కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అట్లా అనిపించవచ్చు. ఎందుకంటే ఎన్నిసార్లైనా లేస్తుంది పడుతుంది, లేస్తుంది పడుతుంది. కానీ పడ్డం వెనక ఉన్న అంతరార్థం ఏంటంటే ఇంకాస్త మంచిగా లేవడానికి మనిషి చేసే ప్రయత్నం అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి వయలిన్ తీసుకుంటున్నా, పట్టుకుంటున్నా, తీసుకుంటున్నా, పెట్టుకుంటున్నా, మళ్ళీ వాయిస్తున్నా, మళ్ళీ గూట్లో పెడుతున్నా, మళ్ళీ వాయిస్తున్నా, మళ్ళీ గూట్లో పెడుతున్నా, కొత్త స్ట్రింగ్స్ తెస్తున్నా, కొత్త రోజుని తెస్తున్నా, కొత్త రాగాలు. ఎందుకు ఇదంతా? ఆ వయలిన్ కాన్షియస్నెస్ ని రీచ్ అవ్వడానికి. సంగీతం నాలో లేదని కాదు, చాలాసార్లు నా మనసులో అనుకున్నది నా చేతులు అర్థం చేసుకోకపోవచ్చు. ఇట్ టేక్స్ టైం. సో చైతన్య స్థితి ఓన్లీ మనసుకు సంబంధించిందే కాదు, దాంట్లో శరీరానికి కూడా సయోధ్య ఉంది. మైండ్ జస్ట్ కెన్ నాట్ బి కాన్షియస్నెస్. అందులో బాడీ కంప్లీట్ ప్యాసివ్ గా కోఆపరేట్ చేయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు అర్థమైన వాళ్ళకి అర్థమవచ్చు, లేదా కొందరికి బోరింగ్ అనిపించవచ్చు, లేదా ఇర్రెలవెంట్ గా అనిపించవచ్చు. కానీ ప్రకృతి పరంగా ఇవన్నీ ఉన్నాయి. ఒక పనికిమాలిన విషయం ప్రపంచంలో అందరికీ నచ్చొచ్చు. ఒక చాలా అత్యంత ముఖ్యమైనది ఎవరు పట్టించుకోకపోవచ్చు. ఎక్కువ మంది చూడడం, ఎక్కువ మంది రెస్పాన్స్ ఇవ్వడం, వైరల్ అవ్వడం, ఇది జీవితానికి ప్రామాణికం కాదు. లైఫ్ లో కొన్ని నియమాలు ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. అట్లా చిన్న విత్తనం అలా మొలకెత్తి అలా స్ట్రెయిట్ గా నిలబడుతుంది. ఒక కొమ్మ మీద, శిఖరం మీద ఒక ఫ్లవర్ అట్లా నిలబడుతుంది. దాని వెనుక కారణం ఏంది? కుండలిని. మనకి ఇంగ్లీష్ లో ఈ రెండు పదాలు ఉంటాయి, సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపెటల్ అని. ఆ ఫోర్సెస్ యొక్క ఆడుతున్న ఒక డ్రామా ఇది. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. సో దాన్ని బ్రేక్ చేయని చోట చెట్టు చాలా బాగా పెరుగుతుంది. అమెజాన్ అడవి ఫర్ ఎగ్జాంపుల్. సో ఒక ధ్యాని ఎందుకు ఏకాంతాన్ని కోరుకుంటాడు అంటే వేరే వాళ్ళ వల్ల నిరంతరం డిస్టర్బ్ అవుతున్న తన ఫిజికల్ అండ్ సైకలాజికల్ రియాలిటీ ఎదగలేదు. అందుకే ఏకాంతం అవసరం. అందుకే ఒక ప్రత్యేక వ్యక్తి సమక్షంలో ఉండటం అవసరం. కొంతకాలం ఒక వ్యక్తితో ఉండి వెళ్ళిపోయి దాన్ని ప్రాక్టికల్ గా చూసి మళ్ళీ వచ్చి మళ్ళీ కొంతకాలం ఉండి అట్లా జరగవలసిందే. అదర్వైజ్ ఇవన్నీ ఆలోచనలుగానే మిగిలిపోతాయి, అనుభవాలుగా మారవు. సో ఈ ఫేమస్ జెన్ సేయింగ్ లో అంతర్లీనంగా ఉన్న ఒకే ఒక్క అంశం ఏంటంటే ఇన్సిస్టెన్స్. నాకు ఎమరాల్డ్ స్వీట్ హౌస్ విజయరామ్ గారని ఫ్రెండ్ ఉన్నారు. ఆయన వ్యవసాయం చేస్తారు. నాకు వ్యవసాయం అంటే ఇష్టం. ఈ మధ్యన వ్యవసాయం చేసి ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. మొట్టమొదటిసారి వ్యవసాయం చేసి ఒక అమ్మాయిని నేను యూట్యూబ్ ద్వారా కలుసుకున్నా. అలాగే ప్రకృతివనం ప్రసాద్, మదనపల్లి ప్రసాద్, లేకపోతే వుడ్ హౌస్ శ్రీధర్ రెడ్డి గారు, చాలా మందికి వ్యవసాయం అంటే ఆసక్తి. అయితే విజయరామ్ గారు ఒకసారి నాకు ఒక ఇన్సిడెంట్ చెప్పారనమాట. ఎక్స్క్యూజ్ మీ. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడో రోడ్డు దగ్గర ఆగి పుదీనా రసం తాగా. దానివల్ల అక్కడి నుంచి గొంతంతా నింపి పట్టింది, తుమ్ములు వస్తున్నాయి. కానీ లైఫ్ ఇంతే, ఏది ఉందో అది ఉంది. సో అందుకే ఎక్స్క్యూజ్ మీ అనడానికి కారణం నేను తుమ్మడం కాదు, నా తుమ్ము మీరు వినే అవసరం వచ్చినందుకు నేను ఎక్స్క్యూజ్ మీ అంటున్నాను. ఎనివే, సో విజయరామ్ గారు నాకు వెదురు కంకి కాదు, బియ్యపు కంకి చూపించారనమాట. సో అక్కడున్న చుట్టుపక్కల పొలాల్లో వర్షాల తాకిడికి
వరి అంతా అడ్డం పడిపోయింది. సో ఓన్లీ విజయరామ గారి పొలంలో మాత్రమే ఒక 5 days తర్వాత మళ్ళీ లేచి నిలబడ్డది. నేను అడిగాను దానికి కారణం ఏంటంటే ప్రకృతిపరమైన వ్యవసాయం చేయడం, ఆ మస్నూఫ్ ఒక న్యాచురల్ ఫార్మింగ్ కానీ, లేకపోతే దర్ ఆర్ మెనీ మెథడ్స్, సుభాష్ పాలేకర్ గారిది వాటెవర్. సో అలాంటివి చేయడం వల్ల అన్నిటితో పాటు అది పడుకుంది, కానీ మిగతావి లేవలేదు, అది లేచి నిలబడ్డది. బికాస్ ద అవేకండ్ కాన్షియస్నెస్ అనేది నువ్వు పడనీయదు. ఒక యువకుడిని ఒక దెబ్బ కొట్టు ఎమ్మడలేస్తాడు, ఒక 70 ఏళ్ల వాడిని కొడితే లేకపోవచ్చు. సో ఫిజికల్ రియాలిటీలో సంథింగ్ హ్యాపెన్ దేర్. అట్లా కాకుండా మైండ్ అనేది వేరు కదా, ఇది వయసుకు సంబంధించిన విషయం కాదు. నీకు మనసుంది, నాకు మనసుంది, చిన్న పిల్లవాడికి ఉంది, ఒక జంతువుకు ఉంది. అందరికీ వయసు ఎలా ఉన్నా మైండ్ మాత్రం, దానికి సంబంధించిన చైతన్య స్థితి మాత్రం ఒకటే ఉంటుంది అనేది నా యొక్క ప్రాక్టికల్ అండ్ లాజికల్ కంక్లూజన్. సో నా చైతన్యము, నీ చైతన్యము, ఒక పిట్ట చైతన్యం వేరే వేరే కాదు. నా చైతన్యము, నీ చైతన్యము, ఒక నీళ్ళల్లో హాయిగా ఈదులాడే చేప చైతన్యం వేరే వేరే కాదు. అవన్నీ ఒకటే. అలాగే ఒక రమణ మహర్షి చైతన్యము, ఒక ఎన్లైటెండ్ మ్యాన్ చైతన్యము, ఒక జెన్ మాంక్ చైతన్యం, సంపూర్ణ ఆనందంగా ఉన్న శిశువు చైతన్యం, నీ చైతన్యం, నా చైతన్యం. ఒకవేళ చైతన్యం అంటూ ఉంటే దాని యొక్క స్థితి ఎప్పుడూ అందరికి ఒకేలా ఉంటుంది. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి చైతన్యం యొక్క స్థితులు మారవు. నిద్ర యొక్క క్వాలిటీ, దాని లక్షణాలు మారవు. ఆకలి యొక్క స్వభావం మారదు. ఆకలి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆకలి ఒకటే. ఎంత అదృష్టం తెలుసా, కులాల వారిగా, మతాల వారిగా బెనిఫిట్స్ దొరికినట్టు ఓన్లీ ఈ కులం వాళ్ళకి మంచి గాలి దొరుకుతుంది, ఓన్లీ ఈ మతం వాళ్ళకి మాత్రమే మంచిగా ఆకలి అవుతుంది అనే నియమం ఉండింటే ఈ సమాజంలో ఈ ప్రపంచం ఎప్పుడో కొలాప్స్ అయిపోయి ఉండేది. గొప్ప గొప్ప అంతర్యుద్ధాలు జరిగి ఉండేవి. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది, చైతన్యం యొక్క స్థితి అందరిది ఒకేలా ఉంటది. కాబట్టే మనిషి మెడిటేషన్ చేస్తున్నాడు. ఒకవేళ ముందే ఫిక్స్ అయిపోయింది అనుకో, నువ్వు ఎంత ట్రై చేసినా నీ చైతన్యం యొక్క జాగృతి జరగదని, ఖతం, బాత్ ఖతం హోగా. సో ఏదేమైనా అత్యంత దగ్గరి దారి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి అన్ని పనులు సమదృష్టితో చేయడం, అన్నిటినీ సమానంగా చూడడం. అలా చూస్తున్న మనస్సు ఎలా ఉండాలో అలా ఉంటుంది. అలా ఉన్న మనస్సు దేన్ని ఎలా అర్థం చేసుకోవాలో దాన్ని అట్లా పర్సీవ్ చేస్తుంది. అప్పుడు ఆ మనస్సు కొన్నిసార్లు పడొచ్చు, కొన్నిసార్లు లేవచ్చు, కొన్నిసార్లు పడొచ్చు, కొన్నిసార్లు లేవచ్చు, కానీ ఫైనల్గా ఒకసారి లేచి నిలబడి పడదు. ఒకసారి వీలైతే తాత రమణ మహర్షిని చూడండి, పడ్డం అనేది ఉండదు. ఇంకా అంటే దేశ కాలమాన పరిస్థితుల దాన్ని బట్టి చైతన్యం ఉండదు. అది ఓమ్ని పొటెంట్ అన్నమాట. అంటే దానికి వేరే వాటితో ఏ సంబంధం అనిపిస్తుంది. చైతన్యం జాగృతి అయ్యే వరకు రకరకాల విషయాల వల్ల ఇది అవడం లేదేమో, వేరే వాటికి దీనికి ఏదో అవినాభావ సంబంధం ఉంది అనిపించడం వేరు, నిజం వేరు. నిజం అలా లేదు. కాస్త బయట చల్లగా ఉంది, తెలుస్తుంది శరీరానికి. సో మంచి టీ తాగండి, స్వెటర్ వేసుకోండి. చెప్పిన దాన్ని ఊరికే నమ్మి బాగుంది బాలేదు అనకుండా వీలైతే ప్రాక్టికల్గా చూడండి. శరీరం తానంతకదే నిటారుగా కూర్చోగలిగే ఒకానొక స్థితి ఉంది.
దానికి ఏం చేయాలో ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే చాలు, అంతకు మించి ఏం లేదు. సో నానా కురూబి, యా ఓకే, fall down 7 times, stand up 8. Never give up until you stand erected. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్న విషయం అది. ఏం చేస్తే సర్వకాల సర్వావస్థల్లో నువ్వు హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా, ధ్యానమగ్నుడవై నువ్వు చేసే పనిలో కంప్లీట్గా లీనమై పనికిరాని సమాజ సంబంధ విషయాలని ఎక్కువగా బుర్రకెక్కించుకోకుండా అలా జీవించే స్థితి ఉందో దానికోసం మనిషి ప్రయత్నం. దాన్నే లేచి నిలబడే స్థితి, లేదా చైతన్యమను, లేకపోతే అవేకండ్ స్టేట్ అను, ఇంకేదైనా సరే. మరి రీసారస వయసు